హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు our యూట్యూబ్ ఛానల్ సత్యకుమారి. ఇవాళ మనం చేసుకునే రెసిపీ కోవా డ్రై ఫ్రూట్స్ కజ్జికాయ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 cups మైదా, ½ tablespoon సాల్ట్, ½ tablespoon సోడా, బేకింగ్ సోడా, 2 spoons వేడి చేసుకున్న ఆయిల్ అన్నీ కలిపి ఒక పూరి ముద్దలా చేసుకోవాలి. మన కోవా కజ్జికాయకి స్టఫింగ్కి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ 1 కప్పు, పంచదార 3/4 కప్, బెల్లం ½ కప్, పుట్లాన్ పప్పు ½ కప్, ఇలాచీ పౌడర్, ఇలాచీ, షుగర్ 2 మిక్సీ కొట్టి చేసుకున్న పౌడర్ ఇది 2 tablespoons. దానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ డ్రై ఫ్రూట్స్, కాజు, కట్ చేసిన కాజు పీసెస్, మెయిన్ ఇంగ్రీడియంట్ కోవా విత్ ఆ డెలిషియస్ బాదాం. తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఏ స్వీట్ కన్నా నెయ్యే టేస్ట్. అందులో కాజు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాదాం వేసుకోవాలి. రెండింటిని ఫ్రై చేసుకోవాలి బాగా. ఇలా వేపి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పును ఇప్పుడు ఒక దాంట్లోకి తీసుకుందాం. దీని తర్వాత ఇందులో బొంబాయి రవ్వ వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ జీడిపప్పులు దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం బొంబాయి రవ్వని. ఇలా వేపుకుంటే బొంబాయి రవ్వ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనము పుట్నాన్ పప్పు, షుగర్ ఈ రెండింటిని మిక్సీ చేసి పౌడర్ చేసుకోవాలి. మనం తీసుకున్న ఈ మిశ్రమంలో బెల్లం వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కోవా వేసుకుందాం. ఇలాచీ పౌడర్, మనం మిక్సీ చేసుకున్న పుట్లాలు, షుగర్ పౌడర్, బాగా మిక్స్ చేసుకుందాం. మనము ఎప్పుడు చేసుకునే రవ్వ కజ్జికాయల కన్నా ఈ కోవా డ్రై ఫ్రూట్స్ కజ్జికాయ టేస్ట్ అసలు వేరే లెవెల్లో ఉంది. ఈ లోపల ఈ రవ్వ స్మెల్ కలుపుతుంటేనే స్మెల్ అసలు సూపర్. ఇప్పుడు పిండి కలిపే విధానం: 2 cups మైదా ఒక బౌల్లో వేసుకొని సాల్ట్ ½ tablespoon, సోడా ఉప్పు ½ tablespoon, కొంచెం కాచి చల్లార్చుకున్న నూనె 2 tablespoons. ఇదంతా బాగా పూరి పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న పిండికి పైన లైట్గా ఆయిల్ అద్దుకొని ఒక ½ an hour రెస్ట్ ఇవ్వాలి.
మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చాము. ఇప్పుడు దాన్ని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని చిన్న పూరీలా చేసుకోవాలి. షేప్ ఎలా వచ్చినా పర్లేదు, మనం కజ్జికాయ ప్రెషర్లో పెట్టి ప్రెస్ చేసుకుంటాం కాబట్టి షేప్ ఎలా వచ్చినా పర్లేదు. అక్కడక్కడ పొడిపిండి జల్లుకుంటూ చేసుకుంటే మనకి అంటుకోదు. ఇప్పుడు మనం పూరీలా చేసుకున్న ఈ పిండిని కజ్జికాయ ప్రెషర్ ఉంటుంది దానిపైన పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్, మన కోవా డ్రై ఫ్రూట్స్ స్టఫ్, చూడడానికి భలే కలర్ఫుల్గా ఉంది, బాగుంది, టేస్టీ. చుట్టూ మనం మైదా పిండిలో వాటర్ కలుపుకొని పెట్టుకోవాలి. దాన్ని చుట్టూ అంచులకు రాసుకోవాలి. అప్పుడు మనకి బైండింగ్ ఉంటుంది. నువ్వు ఆయిల్లో వేసుకున్నప్పుడు లీక్ అవ్వదు. ఇలా మనం ప్రెస్ చేసుకున్నాక స్టఫ్ పెట్టుకొని వచ్చిన పిండిని, ఎక్సెస్ పిండిని తీసేసుకొని ఓపెన్ చేసుకోవాలి. ఇలా తయారు చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ కోవా కజ్జికాయల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కకూడదు, మీడియంగా హీట్ ఎక్కితే, బాగా వేడెక్కింది అనుకోండి మాడిపోతాయి, ఏంగానే కలర్ వచ్చేస్తాయి. అప్పుడు లోపల పిండి పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకని మీడియం వేడి మీద వేసుకుంటే బాగుంటుంది. ఏగి లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా బాగుంటుంది. చూసారా, గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇలా తీసేసుకోవాలి. ఇంకా బ్రౌన్ వచ్చాక తీసుకుందామంటే ఆ వేడికి మళ్ళీ బయట తీసాక ఇంకా కలర్ వచ్చేస్తుంది, అప్పుడు మాడిపోయినట్టు వస్తుంది. అందుకని ఇలా తీసుకుంటే తర్వాత గోల్డెన్ బ్రౌన్లో బాగుంటుంది, క్రిస్పీగా. వావ్, భలే టేస్టీగా కనిపిస్తున్నాయి. వావ్, చాలా క్రిస్పీ, బయట క్రిస్పీ లోపల సాఫ్ట్, ఎంతో టేస్టీ అయిన కోవా డ్రై ఫ్రూట్స్ కజ్జికాయ రెడీ. చూసారా, వావ్, ఎంతో రుచికరమైన డ్రై ఫ్రూట్ కోవా కజ్జికాయ. టేస్టీగా ఉంది, లోపల సాఫ్ట్, బయట క్రిస్పీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్స్లో తెలియజేయండి. Please do like, share and subscribe to our channel, Satyakumari. Thank you. Bye bye.